లోకంలో ఉన్న వాళ్ళంతా మట్టి శరీరంతో ఉన్న వాళ్ళంతా పాపులు. ఎవరు నీతిమంతులు లేరు, ఎవరునో నీతిమంతులు ఎవరు లేరు. అందరము పాపులం, అందరు దోస్తున్నాం. లోకంతో శరీరంతో ఉన్న అందరూ ప్రతి ఒక్కరు పాపులమే. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనం అందరం పాపులమే. పాపరహితులు ఎవరు కూడా లేరు. ఈ పాపము జీవితంలో మనం చూస్తున్న మనకు, ఈ పాప బ్రతుకుతున్న మనకు రక్షించడానికే మరలా ఆ దేవాది దేవుడు మహోన్నతులను చేర్చడం కోసమే ఈయన యేసుక్రీస్తు అనే పేరు మీద భూమిలో పుట్టాడు. దేవునికి మహిమ కలుగుగాక. యేసుక్రీస్తు అనే పేరు భూమిలో పుట్టి, ఓ మాట చెప్తాను చూడండి. మన హిందూ ధర్మశాస్త్రం, ఈ మన హిందూ ప్రకారం కూడా పాపం పోవాలంటే రక్త బలి ఇవ్వాలి. రక్త బలి ఇస్తే పాపం పోదు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం, ఒక కోడివో మేక ఏదో తీసుకెళ్ళి దానికి బలి ఇచ్చి నా పాపం పోయి నా పోయిన అనుకుంటున్నాం. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, చెప్పండి వినండి జాగ్రత్త. నేను తప్పని చేస్తాను అనుకో, మీరు వచ్చి నాకు నీవు తప్పని చేస్తాను ఒక మనిషి మాట్లాడతారు, ఒక మనిషి చెప్తారు, ఒక మనిషి హెచ్చరిస్తారు. నేను తప్పని చేసినప్పుడు ఒక కోడి కానీ మేక కానీ నన్ను తీర్పు తీర్చగలదా? అయ్యా తీర్పు తీర్చగలదా? ఎందుకు తీర్చలేదు? ఏ జాతికి ఆ జాతియే సహవాసం చేస్తుంది. అంటే మనుషులకు మనుషులే సహవాసం చేస్తారు. ఈ జంతువులే. అలాగే ఈ మనిషిగా పుట్టించిన ఆ సర్వోన్నతుడు దేవుడే అదిగో మీరు తప్పులు చేస్తే ఈ బలి ఇవ్వాలి, రక్తం ఇవ్వాలి, రక్తం ఇస్తేనే మీకు ఆ పాపం పోతని ఎప్పుడు మోషేకు అక్కడ ఐగుప్తు దేశంలో ఇచ్చిన ఆజ్ఞ, మోషేకు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఆజ్ఞ, అదిగో మీరు గుమ్మంలో ఈ యొక్క రక్తాన్ని మీరు ఆ రక్తాన్ని చూసి ఈ సంహారకుడు మృత్యు దరిదాపుడు రాదని చెప్పి అప్పుడు ఆజ్ఞించాడు ఆ దేవుడు. బైబిల్ గ్రంథంలో ఉన్నదంతా సత్యము. ఈ సృష్టి అంతా బైబిల్ గ్రంథాన్ని చూసి ఇప్పుడు నడుస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ వాక్యం బట్టి సృష్టి అంతా నడుస్తుంది. సృష్టిలో జరిగేదంతా ఎవరు ఏ ఆచారం చేసినా, ఎవరు ఏ పూజలు చేసినా ఈ బైబిల్ ఉన్నదే. బైబిల్ లేనిది ఏమీ లేదు. ఈ సత్యమైన గ్రంథము, ఈ సృష్టికర్త రాసిన గ్రంథము, ఈ జీవమైన గ్రంథము, ఇది నిత్యత్వం గల గ్రంథము, ఆది అంతం జీవమైన గ్రంథము, దేవుని వాక్యము ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం ఎవరైతే పట్టుకొని, ఎవరైతే ఆ హృదయాన్ని పట్టుకొని ఆ హృదయం తరంగా ఆ వాక్యం ధర జీవిస్తారో పరలోక సైన్య సమూహాల వార్తలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగాక. ఈ రక్తం బలి మన ఎవరు కోరేనండి? అప్పుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మోషేకు దేవుడు తెలియపరచడు, మీ గుమ్మంలో రక్త బలి ఇవ్వండి. కాబట్టి ఆ దేశంలో ఈ ఇజ్రాయేల్ ప్రజలకు తప్పించి ఆ ఐగుప్తు ప్రజలందరినీ అంటే ఆ బలి ఇవ్వమని కోరిన దేవుడే మనసులైన మనం ప్రతి పాపంతో సాపంతో చెడు సాగుతో మృత్యుపోయి నరకాన్ని పోతుంటే, అయ్యో నా పిల్లలకి నేను రక్తం ఇవ్వమన్నాను, బలి ఇవ్వమన్నాను, కానీ వీళ్ళు పాపం దోషం ఇంకా నరకాన్ని పోతున్నారు. వీళ్ళు రక్షించాలంటే నేనే భూమిలో పుట్టాలి. ఏమన్నాడు ఆయన? నేను రక్తం ఇవ్వమన్నాను, అతని పరిహారం నేనే చేయాలి. నేనే భూమిలో పుట్టి నేనే రక్తాన్ని కాపుతాను. నేను రక్తాన్ని కట్టి ఆ మరణ మృత్యుని చేసి వాళ్ళ నిత్య జీవానికి నేను మార్గం చూపెడతాను. నా స్వర్గానికి ఆడికి చేరుస్తాను. నేను నన్ను నమ్ముకుంటే, నాలో వస్తే, నాలో జీవితం అప్పుడు స్వర్గానికి పరలోక రాజ్యానికి అర్హులము. నన్ను అంటే యేసుని నమ్ముకోకుండా, యేసుని స్తుతించకుండా ఉంటే నరకము, పాపము, ఇది జీవితము. ఆది సంభూతుడైన దేవుడు, సృష్టికర్తైన దేవుడు, వాక్యమైన దేవుడు, సర్వోన్నత దేవుడు, సమీపించిన సర్వోన్నత దేవుడు మనుష్య కుమారుడిగా యేసుక్రీస్తుగా భూమిలో పుట్టాడా. ఆయన మనుషులందరూ మనం తెలిసేసి తప్పులు, దోషాల, పాపలకు ఆయన కాలు చేతులకు మేకులతో కొట్టబడ్డాడు, బల్లెం పోటు తిన్నాడు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు.
ఆయన ఆకాశానికి భూమి మధ్యలో శిలువ మ్రానుపై వేలాడాడు. వేలాడి చనిపోయి సమాధిలో పాతి పెట్టబడి 3 దినాల వరకు ఆ మృత్యువుని జయించి మనల్ని మరణం తీసుకెళ్ళి ఆ మృత్యువుని జయించి మరలా పునరుద్ధరణ తిరిగి లేచిన జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువు. ఆ జీవాధిపతిని యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి ఈరోజు మనం వచ్చి మనస్ఫూర్తిగా ఆరాధిస్తే, మనస్ఫూర్తిగా మనం స్తుతిస్తే, మనస్ఫూర్తిగా ఘనపరుస్తే, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే నీ కష్టాలు, నా కష్టాలు, మన కష్టాలు ఏమున్నా ఏ సమయంలో తీర్చాలో ఆ సమయంలో తీర్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి